వాట్? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం స్నోలోకి వెళ్ళి ఆడుకుందాం. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం స్నో కోసం. బట్ ఇవాళే ఫస్ట్ డే స్నోఫాల్ అవుతుంది. యాక్చువల్గా నేను నైట్ గూగుల్లో చూసాను కానీ బట్ ఇంత స్నోఫాల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా ఎక్కువ ఉంది గైస్. సో వెయిట్ లేట్ చేసే కొద్దీ ఆ స్నోఫాల్ ఆగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో యాక్చువల్గా మనం అనుకున్న ప్లేస్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నేను మీకు 2 ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నేను చూస్తున్నారు గైస్ స్నో ఎంత పడుతుందో. ఓకే, వచ్చేసాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏదో చేస్తున్నారు. లిటిల్ స్నో మ్యాన్ కాదు, స్నో డాగ్ అనుకుంటా ఇది. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది గైస్. చాలా చల్లగా ఉంది బట్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా ఇది వీకెండ్ కాదు గైస్. వీకెండ్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. చూద్దాం, అది కూడా చూద్దాం. హాయ్, చూసారా గైస్, చిన్నపిల్లలు విచిత్రంగా చూస్తున్నారు అనమాట. నేను మీకు చూపిద్దాం అనుకున్న ఫస్ట్ ప్లేస్ ఇదే గైస్. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా. ఇక్కడ 1 month బ్యాక్ ఒక చిన్న లేక్ ఉండే, అందులో ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే మొత్తం ఐస్ అయిపోయింది అండ్ అందులో ఆ లేక్ పైన జారుతూ ఉన్నారు. క్రేజీ కదా. ఇప్పుడు దాకా మనం చూసాం కదా గైస్, జారేది అది చాలా చిన్నది. బట్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది దానికంటే పెద్దది అండ్ ఎక్కువ స్టీప్ ఉంటుందన్నమాట. అక్కడ జారేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం అన్బ్యాలెన్స్ అయినా వెళ్ళి ఆ గుంపులో పడిపోతాం. సో పదండి. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, ఇక్కడ వింటర్లో ఐస్ స్కీయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. పక్కనే పెద్ద ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. వీకెండ్స్లో ఎక్కువ కాంపిటీషన్ జరుగుతాయి గైస్. అండ్ మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ బట్ మాకు స్క్రీన్ కాదుగా. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం. చెప్పాను కదా ఎక్కువ స్టీప్ ఉంటుందని చెప్పేసి అక్కడ రీచ్ అయిపోయాం గైస్. హవీష్, ఒకసారి నువ్వు ట్రై చేయ హవీష్, అండ్ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది. ఓకేనా? నీకైతే అలవాటు కాబట్టి ఇలాంటి అడ్వెంచర్స్ అన్ని ఫస్ట్ నేను చూసి నేర్చుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఫైనల్గా హవీష్ని ఒప్పించేస్తాను. ఫస్ట్ అతను చేస్తాడు, అతని తర్వాత నేను చేస్తాను. అండ్ చూడండి గైస్, హవీష్ వస్తున్నాడు అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే గుంటలోకి వెళ్ళిపోకుండా పట్టుకోవడానికి. ఓహో, ఈ పక్కన
ఈ రల్లలే నిజంగా చెప్తున్నాను, నేను చాలా భయం వేసింది. నేనైతే మొత్తం డ్రాప్ అయిపోయాను. ఇంకా లేరా ఇక్కడ ఇద్దరు ఉన్నారులే పట్టుకోవడానికి. గుంట్లో వెళ్ళిపోలే, నేను గ్యారంటీ. బ్రో బ్రో నువ్వు స్ట్రైట్ రా బ్రో. పట్టుకోండి. ఏ పిచ్చా నీకేమైనా వెనక్కి రావడం ఏంట్రా? ఓకే ఈసారి బాగానే వెళ్తున్నాను. ఈసారి బాగా వచ్చినా కదా. ఏంటి ఎక్స్ప్రెషన్? గాయస్, ఇదే ఐస్ స్కీయింగ్ కాంపిటీషన్ జరిగే ప్లేస్. వీకెండ్ కాదు కదా, అందుకే ఇవాళ తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ సమ్మర్లో ఇండియన్ స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతుంటారు. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. వింటర్లో చూడండి ఎలా ఉందో. గైస్ చూడండి గైస్, అసలు నడచడం కూడా చాలా కష్టం ఉంది. నేను అడుగు పెడుతూ ఉంటే నా షూలోకి స్నో వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ స్నో ఎంజాయ్ చేయబోతున్నాడు గైస్. ఇది మంచు పడే కంట్రీస్లో చాలా ఫేమస్. అండ్ ఇది నా వల్ల అయితే అస్సలు కాదు, ఎందుకంటే వెనకాల అద్దరిపోతుంది. గుంజ పందునట్టున్నా గుంజంట. ఓకే గైస్, లైట్ ఫీల్ అయిపోతుంది. టెంపరేచర్ ఏమో -12, -13 ఉంది. ఇంతగా జాకెట్స్ అండ్ గ్లౌస్ చేసుకున్నాం గైస్. బట్ చాలా చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులన్నీ కూడా. అండ్ నేనైతే నా చేతులు మూవ్ చేయలేకున్నాను, చాలా కష్టంగా ఉంది. సో మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి గైస్, బార్బిక్యూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మాకు తెలీదు, మేము ఓన్లీ సమ్మర్లో చేస్తారని అనుకున్నాం. బట్ వింటర్లో కూడా బార్బిక్యూ చేస్తున్నారు. హవీష్ వి విల్ ట్రై బార్బిక్యూ మేబీ టుమారో. బ్రో దే ఆర్ డూయింగ్ బ్రో. బ్రో బార్బిక్యూ చేస్తున్నారు బ్రో, మనం కూడా చేయొచ్చు కదా. ఓన్లీ సమ్మర్లోనా ఏంటి బ్రో? Hello, snowman.